ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంను వినిచున్న మీ అందరికీ ప్రభువు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము. అందరూ బాగున్నారా? మీరు మాకు తెలియజేస్తున్న ప్రతి ప్రార్థన అంశం గురించి మేము ప్రార్థిస్తున్నాము. ఇంకా మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ కింద కామెంట్ సెక్షన్లో కానీ మీరు మాకు తెలియజేసిన ఎడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క ఉన్నతమైన కృప కాపుదల మీకు మీ కుటుంబాలకు తోడయ్యుండి నడిపించునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. కీర్తనల గ్రంథము 147వ కీర్తన 3వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, బాధలతో సమస్యలతో బయటికి చెప్పుకోలేనటువంటి హృదయకరమైన వేదనలతో ఉన్నవారు అనేకులు ఉన్నారండి మనలో. ఇప్పుడు ఉన్నటువంటి ఉరుకులు పరుగుల జీవితాలు కేవలము డబ్బుకు మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చే ఈ జీవితాలలో బంధుత్వాలకు, కుటుంబాలకు విలువ అనేది లేకుండా పోయింది. అందువల్ల నమ్ముకున్న వారే మోసగిస్తూ, ప్రేమిస్తున్న వారే ద్వేషిస్తూ, స్నేహితులే విడనాడుతూ, ఎవరైతే మన అనుకున్నారో వారందరూ మనలను త్రోసివేస్తున్నటువంటి పరిస్థితుల్లో మన యొక్క హృదయం అనేది నొచ్చుకుంటుందండి. ఆ విషయం అనేది ఎవరికీ తెలియదు. దాన్ని ఏ డాక్టర్ కూడా నయం చేయలేడు. ఎందుకంటే మనుషులు పైరూపాన్ని చూసి బాగానే ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు అనుకుంటారు. కానీ హృదయంలో పడుతున్నటువంటి వేదన, బాధ, సమస్యల గురించి మరి కృంగిపోతూ నలిగిపోతున్న పరిస్థితి ఏ ఒక్కరికి కూడా తెలియదు. నీలో ఉన్నటువంటి హృదయ వేదన ఆ దేవునికి మాత్రమే తెలుసు. ఒక్క ఆయన తప్ప నీ యొక్క బాధనే కానీ వేదననే కానీ ఎవ్వరు కూడా తగ్గించలేరు. నీ హృదయంలో పడుతున్నటువంటి ఆ యొక్క దుఃఖకరమైన పరిస్థితులన్నీ కూడా తొలగించేది ఆయనే. అందుకే దేవుడు సెలవిస్తూ ఈ మాటల ద్వారా ఈరోజు మనలను బలపరుస్తూ అంటున్నాడు ఏమిటంటే, గుండె చెదిరిన వారిని ఆయన బలపరిచే దేవుడు, వారి యొక్క గాయములు కట్టేది ఆయనే అండి. ఆయన అంటున్నాడు, నేనే మీ యొక్క గాయములు కడతాను. కాబట్టి ప్రయాసపరి భారం మోస్తున్న సమస్త జనులారా, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును అని ఆయన సెలవిస్తున్నాడండి. ఈరోజు నువ్వు పడుతున్నటువంటి భారము, నువ్వు మోస్తున్నటువంటి భారము ఎలాంటిదైనా అది అంతా కూడా ప్రభు సన్నిధిలో విన్నవించుకో. ఆ భారం అంతా కూడా ఆయన మీద వేయి. ఎందుకంటే ఆయన సాత్వికుడండి. నువ్వు ఎప్పుడైతే అబ్బా తండ్రి అని మొరపెడతావో నీ ప్రతి ప్రార్థనకు కూడా జవాబిచ్చి, నీ ప్రతి ప్రార్థన ఆలకించి నీ జీవితాలలో గొప్ప మేలులను, ఆశీర్వాదములను, కృపలను ఆయన అనుగ్రహించే దేవుడు. నీ యొక్క కష్టాన్ని దీవెనగా మారుస్తాడు. నీ యొక్క కన్నీటిని ఆనందంగా మార్చే దేవుడు. నీ యొక్క శ్రమను ఆశీర్వాదకరంగా మార్చి, నీ యొక్క దుఃఖానికి బదుగా నీ జీవితంలో ఆయన పూదండను అనుగ్రహించి తన యొక్క కృపతో నింపి నడిపించే దేవుడండి. మరి నీకున్న బాధ, ఈ లోకాశలే కానీ, సంపదలే కానీ, కష్టాలే కానీ ఏవి కూడా నీపైన వేసుకొని నడవవద్దు. అది ఏదో ఒకరోజు మనకి భారంగా మారుతుంది. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు మాత్రమే మార్పు లేనివాడు, మార్చజాలనటువంటి వాడు. మన దేవుణ్ణి విరిగి నలిగినటువంటి హృదయముతో సేవించినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడండి. విరిగి నలిగినటువంటి హృదయమును ఆయన ఎప్పుడు కూడా అలక్ష్యము చేయడు. నీవు కూడా మరి ఈరోజు గుండె చెదిరిపోయినటువంటి పరిస్థితుల్లో ఉండి పట్టించుకునేవారు లేరే, ఆదరించేవారు లేరు, ధైర్యపరిచేవారు లేరు, నన్ను హక్కున చేర్చుకునేవారు లేరు అని చెప్పి దిగులు చెందుతూ, నీ వారే నిన్ను మోసం చేశారని, నా అనుకున్న వారే నన్ను ఎడబాశారని, ఏ ఆశ్రయము లేక, ఏ దిక్కు లేక, ఎటు వెళ్ళాలో తెలియక, ఏమి చేయాలో పరిస్థితుల్లో దిగులు చెందుతున్నటువంటి నిన్ను ఆయన చూస్తున్నాడమ్మా. ఆయన నీతో ఈ క్షణం ఉన్నాడు. ప్రతి క్షణము కూడా ఆయన నీతోనే ఉన్నాడు. నిన్ను ఏ రోజు ఆయన విడిచిపెట్టలేదు. కనుక ఆయనతో నీ యొక్క సమస్యను, నీ యొక్క బాధను చెప్పుకో, ఆయనకు మొరపెట్టు. ఆయన మాత్రమే నీ బాధ, వేదనను తుడిచివేయగలడు. నీ మనస్సులో నెమ్మదిని, ఆనందంను, సంతోషంను నింపేది ఆయనే. నీ కష్టానికి ప్రతిగా నేను గొప్ప ఆశీర్వాదంతో నింపి నడిపించే దేవుడు.
ఎలాంటి స్థితిగతులైనా, ఎలాంటి అనారోగ్య పరిస్థితులైనా బాగు చేయువాడు ఆయనే. గాయములు కట్టేది ఆయనే. గుండె చెదిరిపోయి బలహీన పడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్న వారిని లేవనెత్తేది ఆయనే. బలపరిచేది దేవుని యొక్క వాక్యము, నడిపించేది దేవుని యొక్క వాక్యము కనుక ఆయన మీద ఆధారపడు, ఆయన్ని ఆశ్రయంగా చేసుకో. మనుషులు నిన్ను త్రోసివేయవచ్చు, కానీ నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు మాత్రము నిన్ను ఎప్పటికీ కూడా త్రోసివేసేవాడు కాదు. ప్రతి గాయంను కట్టువాడు. కాబట్టి భారముతో ఆయనకి ప్రార్థన చేద్దాం. నీ భారం ఏదైనా సరే ఆయన సన్నిధిలో వినిపించుకో. నీ హృదయంలో ఉంటున్న ప్రతి ఒక్క వేదన, బాధ, దుఃఖకరమైన పరిస్థితులన్నింటినీ కూడా తొలగించి నీ జీవితంలో ఆనందంను, నీ కుటుంబంలో సంతోషంను, నీ పట్ల, నీ బిడ్డల పట్ల ప్రతి ఒక్క కార్యములను జరిగించి, ఎవరైతే నిన్ను చూసి అవహేళన చేశారో, ఎవరైతే నిన్ను చూసి అవమానించారో, ఎవరైతే నీ గురించి చెడ్డ మాటలల్లా పలికారో వారందరి ఎదుట దేవుడు నిన్ను గొప్ప ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. ఎందుకంటే ఈ లోకంలో డాక్టర్లు ఎందరో ఉండవచ్చు, కానీ మన హృదయాన్ని బాగు చేయగలిగినటువంటి దేవుడు ఆయనే కనుక ఆయన గుండె చెదిరిన వారిని అక్కు చేర్చుకునేవాడు, వారికి గాయములు కట్టేవాడు ఆయనే. మన హృదయానికైనటువంటి ఆ గాయాన్ని తొలగించేది ఆయనే. కాబట్టి నీ బాధనంతటిని కూడా ఆయనకు విన్నవించుకొని, నీ యొక్క వేదనంతటిని కూడా ప్రభు సన్నిధిలో కుమ్మరించి దేవుడిచ్చే ఆనందాన్ని మన జీవితాల్లో పొందుకున్నాం. నీ బాధనంతటిని కూడా ఆయన తొలగించి వేస్తాడు. నీ వేదనంతటిని కూడా తొలగించి, నీ కష్టాన్ని దీవెనగా మార్చి, కన్నీటిని ఆనందంగా మార్చి, శ్రమలో ఆశీర్వాదం ఇచ్చి, దీవించి, కృప చూపించి నడిపించే దేవుడు. కాబట్టి మనకి బాధను దేవునికి విన్నవించుకుంటూ ఆయన ఇచ్చే ఆశీర్వాదములను, స్వస్థతను, దీవెనలను పొందుకుందాము. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన కృప కలిగిన నామమును బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునయ్య, గుండె చెదిరిన వారిని బాగు చేసేది మీరే, మా యొక్క గాయంలో కట్టేది మీరే నా తండ్రి. ఈరోజు నా తండ్రి వాక్యం వింటున్న బిడ్డలు ఎంతో బాధతో, వేదనతో, రోదనతో నిస్సన్నిధిలో మొరుపెట్టుకుంటున్నారయ్యా. వారి కుటుంబాలలో ఎదురవుతున్న ప్రతి ఒక్క ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నుంచి, ప్రతి భారకరమైన పరిస్థితులన్నిటిలో నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. మేలులతో నింపండి, ఆనందంను వారి జీవితాల్లో దయచేయండి. కుటుంబాలలో శాంతిని, సమాధానంను మీరు అనుగ్రహించండి తండ్రి. వారు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క ఆర్థిక పరమైన ఇబ్బందులన్నింటిలో నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితులన్నింటిలో నుంచి విడుదల జరిగించిన దేవా, స్వస్థతను, విడుదలను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానంను, తెలివిని దయచేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా, వారికి మంచి జ్ఞానంను మీరు అనుగ్రహించి మంచి పర్సంటేజ్తో పాస్ అవ్వడానికి నీ యొక్క కృపను మీరు దయచేయండి. చేస్తున్న వ్యాపారాలలో వృద్ధిని, అభివృద్ధిని మీరు కలిగించండి. ఉద్యోగాలలో మీరు తోడుండండి నా తండ్రి. వారు చేస్తున్న ప్రతి పని పాటల్లో మీ యొక్క కాపుదలు అనుగ్రహించి, వారి మార్గం అంతట్లో తోడు నీడిగా ఉండి ఆశీర్వదించి, దీవించి, బలపరచమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరి ఈ యొక్క వాక్యము మీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్న ఎడల ఇతరులకు షేర్ చేసి మరి దేవుని యొక్క సువార్తను ప్రకటించేవారిగా ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాము. అలాగే మరి మేము చేస్తున్నటువంటి యొక్క పరిచర్యను దేవుడు ఇంకా బలపరచులాగున, అనేక మందికి సువార్త చెప్పుటకు మరి దేవుడు మమ్మల్ని ప్రేరేపించలాగున, తన యొక్క ఆత్మశక్తి చేత దేవుడు నడిపించలాగున మీ అందరూ కూడా మా గురించి, మరి సంఘము గురించి, ఈ యొక్క పరిచర్య గురించి మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకము చేసుకోవలసిందిగా మనవి చేస్తున్నాము. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించి, దీవించి, బలపరచునుగాక. ఆమేన్.